నవంబర్ 2వ తారీఖు ఆదివారము ద్వాదశి తిథి. దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. నిద్ర నుంచి మేలుకున్నటువంటి విష్ణు భగవాన్ల వారు ఈరోజు బ్రహ్మాది దేవతల సమూహముతో తులసి చెట్టు దగ్గరికి వస్తారు. తులసి విష్ణు కళ్యాణము ఈరోజు జరపబడుతుంది. ఈ రోజున చేసినటువంటి ఎటువంటి దానమైనా కోటి వరప్రసాదితమవుతుంది. ఈ రోజున ప్రధానంగా శక్తి ఉన్నా లేకపోయినా ఏదైనా తమకు తోచిన దానము చేయమని శాస్త్రం. ఈ రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ అన్నదానము చేస్తే ఎంతటి పుణ్యఫలితం వస్తుందంటే, కాశీక్షేత్రములో గంగానదీ తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసినటువంటి పుణ్య ప్రభావము, అలాగే 1,000,000 సూర్యగ్రహణాలలో దానము చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యము ఈ ఒక్క రోజున ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం చేయడం వల్ల కలుగుతుంది. వీలైతే వస్త్రదానము చేయండి. ఈ రోజున ఖచ్చితంగా పెరుగు కూడా దానము చేయండి. ఈ రోజున కూడా ఎటువంటి నియమాలు అనంటే మాంసాహార భోజనము, అలాగే ధూమపానం మద్యపానం పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధమైనటువంటి నియమాల్ని ఈ రోజున చేయండి. ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఆవుని దూడతో సహా దానం చేసినటువంటి వ్యక్తికి ఆవు వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసించే అధికారం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 5వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి, 6వ తారీఖు రోజున మహాపద్మక యోగం, ఇట్టి పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల నివారణకి, మరియు గురు రవి శుక్ర బుధ గ్రహాలు మారిన కారణం చేత శని ప్రభావం వలన ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మారాయి గ్రహాలు. ఆ కారణం చేత అన్ని రాశుల వారికి కూడా సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి. కావున ఈ దోషాల నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 6వ తారీఖు 2 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళ స్క్రీన్పై కనిపించే నెంబర్లకి సంప్రదించగలరు.